హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. నేను చేసిన ఒక తిక్క పని మీరు మాత్రం ఖచ్చితంగా చేయొద్దండి. బికాజ్ మీగడ చేయడం అంటే వెన్నపూస నాకు చాలా లేజీ అనమాట. కానీ అనుకోకుండానే అన్ని డబ్బాలు ఎందుకు అయిపోయాయంటే కరెక్ట్గా నేను చేద్దాము అని ఒక 2 బాక్సెస్ ఫిల్ అయ్యే టైంకి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. సో 10 డేస్ అనమాట. ఆ టైర్డ్నెస్ తోటి చేయలేకపోయాను. అందువల్ల ఏంటంటే 2 4 అయ్యాయి, 4 6 అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకేం చేయలేం కాబట్టి తగ్గిన తర్వాత చివరికి ఇదిగో చూసారుగా, ఇది నా పరిస్థితి. నేనైతే మాత్రం పెరుగు మీద మీగడ వేస్తానండి. ఒకవేళ ఇన్ కేస్ మనం ఎప్పుడైనా పాల మీద మీగడ తీస్తే కనుక అది సపరేట్గా తీసుకొని తోడు పెట్టేసి ఆ తర్వాత అందులోనే మిక్స్ చేస్తాను తప్ప నేను డైరెక్ట్గా పాల మీద మీగడ వెన్న తీయను. ఓకే, లేట్ అవుతుంది, గసి కూడా ఎక్కువ పోతుంది అనమాట. నేనైతే అట్లా అస్సలు చేయను. జస్ట్ అండి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను మీగడ. ఎన్ని రోజులైనా కూడా స్మెల్ రాదండి. ఇలా నీట్గా ఇంత మంచి వైట్ కలర్లో ఉంటుంది. జస్ట్ ఒక్క తిప్పు తిప్పామంటే ఇంకా అదిగోండి వెన్నపూస అలా తన్నుకొని వచ్చేస్తుంది అసలు ఫాస్ట్గా. ఇంత మీగడ కదా వద్దు అని మా ఆయన చెప్తూనే ఉన్నారు. 7:30 అలా 8 అలా స్టార్ట్ చేశాను. చూశారు కదా ఎన్ని డబ్బాలో, అన్ని డబ్బాలు చేసి అంత చేసి అది కాగి అంత పెద్ద గిన్నె లేక రెండిట్లో పెట్టి ఎంత అవస్థ పడ్డానో నాకే తెలుసు. ఇంకా విషయానికి వస్తే చూసారు కదా, అంత నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేవి అలా మజ్జిగలాగా ఉండకూడదండి. సో 4-5 సార్లు అయినా సరే నీట్గా కడుక్కోవాలి. సో ఇలా వాటర్ కనుక వస్తే తక్కువ గసిపోతుంది. నేను పెద్దగా ఉన్న గిన్నె లేక ఇలా డివైడ్ చేశాను. సో లాస్ట్లో అంతా ఒక దాంట్లోకి వడకట్టేసుకున్నాను. నిలవ ఉండడం కోసం కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేస్తానండి. తమలపాకు ఉంటే వేస్తే ఇంకా బాగుంటుంది. మా వారికి చాలా ఇష్టం. మా ఆయన చెప్తూనే ఉన్నారు వద్దే ఇంత లేట్గా అని. వింటావా? మనం వినం. ఏదైనా అంతే అనుకుంటా, అనుభవిస్తే కానీ ఒప్పుకోం. చూసారుగా, అర్ధరాత్రి డేట్ మారితే కానీ జ్ఞానోదయం రాలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. నాలాగా చెప్పిన మాట వినకుండా ఘనతలు ఏమైనా చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.